రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో కలిసి జయాన్ని పొంది శోభిస్తున్నాడు. నా ప్రభువైనటువంటి సుగ్రీవుడు రామచంద్రమూర్తి యొక్క ఛత్రఛాయల యందు ప్రకాశిస్తూ జయంతో శోభిస్తున్నాడు. ఆయన యొక్క సచివుణ్ణి, రాముని యొక్క దాసానదాసుణ్ణి అయిన నా పేరు హనుమ. నాకేమి భయం లేదు, నాకు ఆయుధాలు అక్కర్లేదు. రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తాను, పాదముల చేత తొక్కి చంపేస్తాను, గోళ్లతో గీరి చంపుతాను, వక్షస్థలంతో ఢీకొట్టి చంపుతాను, తొడల కింద పెట్టి నలిపేస్తాను. ఏ ఆయుధం అక్కర్లేకుండా ఈ లంకాపట్టణాన్నంతటినీ పీడించేస్తాను. 1000 మంది రావణాసురులు నాతో యుద్ధానికి వచ్చినా సరే నాకు వాళ్ళొక దోమ, అరిచేతు కింద పెట్టి మర్దించేస్తాను. సీతా దర్శనం కోసం వచ్చాను, అమ్మ దర్శనమైంది. ఈ లంకని విడిచిపెట్టే ముందు మళ్ళీ సీతమ్మకి నమస్కరించి వెళ్ళిపోతాను. నన్ను పట్టగలిగిన వాడు పట్టవచ్చు. ఇంత ధైర్యంతో కాంచన లంకకెళ్ళి చెప్పి తోరణం ఎక్కి కూర్చుని భయపెట్టిన వాడు ఎవరైనా ఉంటే ఆయన ఒక్కడే. అది రావణాసురుడి జీవితంలో మొట్టమొదటిసారి లంకలోనే భయపడడానికి హేతు అయింది. 80,000 మంది కింకరుల మూక ప్రభువు ఆజ్ఞాపించగానే అదేదో సామాన్య వానరం పట్టుకోవచ్చని వచ్చారు. ధనస్సులు పట్టుకున్నారు, బాణాలు పట్టుకున్నారు, వేస్తున్నారు. హనుమ యొక్క శీలంలో, హనుమ యొక్క వైభవంలో అత్యద్భుతమైన విషయాల్లో అదొకటి. మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఎంత వేగమో చెప్పలేం శరీరానికి. అసలు మీరు ఒకటి ఆలోచించండి, మన శరీరానికి అంత వేగం ఉండదు, మనసుకొక్కదానికే వేగం ఉంటుంది. శరీరానికి వేగం లేకుండా మనసుకొక్కదానికి వేగం ఉన్నందుకు మనం 10 నిమిషాలు ధ్యానం చేయడానికి కూర్చోలేం. మనసు ఉరకల పరుగుల మీద ఎడుతుంది. మనసు ఎంత వేగంగా పెడుతుందో హనుమ కూడా అంత వేగంగా పెడతాడు. అంత వేగంగా వెళ్ళే శరీరం, అంత వేగంగా వెళ్ళే మనసు రెండూ ఉండి ఆయనంత ప్రశాంతంగా కూర్చుని రామనామ జపం చేసేవాడు లోకంలో ఇంకోళ్ళేడు. పైన కూర్చుని ఉన్నారు 80,000 మంది కింకరుల మూక. వెంటనే చూశారు, ఇంతమంది బాణాలు వేశారు, లక్ష్యం హనుమ ఒక్కరే. 80,000 బాణములు వచ్చి మీద పడితే అవి తన మీద తగలకుండా ఎంత పర్వతాకారంతో ఉన్నారో అంత చిన్న ఆకృతిలోకి వెళ్ళిపోతారు. ససించప్యాత్మనక్కాయం బభూవాంగుష్టమత్రక కేవలం